అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ. మనం ఈ వీడియోలో జొన్నలు వాడడం ఆరోగ్యానికి చాలా మంచిది అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అందరికీ ఉపయోగపడేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ప్రస్తుత కాలంలో మన ప్రధానమైనటువంటి ఆహారం బియ్యము, గోధుమలు. కానీ పూర్వకాలంలో ప్రధాన ఆహారంగా బియ్యం, గోధుమలు కాకుండా కొర్రలు, సజ్జలు, అరికెలు, జొన్నలు ఇలాంటివి ఉండేవి అన్నమాట. ఈ జొన్నల గురించి చెప్పుకోవాలంటే జొన్న పిండితో జొన్న రొట్టెలు తయారు చేసుకోవచ్చు, జొన్న రవ్వతో ఉప్మా, జావా ఇలాంటి వంటకాలు తయారు చేసుకొని వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క జొన్న పిండిని మల్టీగ్రెయిన్ పిండిలో భాగంగా కూడా కలిపేసి వాడుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత కాల పరిస్థితుల దృష్ట్యా జొన్నలు వాడడం చాలా క్షేమదాయకం అనిపిస్తుంది. ఈ జొన్నలు మనకి మార్కెట్లో 2 రకాలుగా దొరుకుతాయి: పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు. శాస్త్రజ్ఞులు విశ్లేషించి ఈ 2 జొన్నల్లో ఏది మంచిది వాడు మనకు తెలియజెప్పేది ఏంటంటే, తెల్ల జొన్నల కంటే పచ్చ జొన్నలోనే ఆరోగ్యకరమైనటువంటి అంశాలు మరింత ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ యొక్క పచ్చ జొన్నలనే మనం రోజు వాడుకోవడం మంచిదని చెప్పేసి పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. ఈ జొన్నలు 100 గ్రాముల పచ్చ జొన్నలనే మనం తీసుకున్నట్లయితే అందులో 349 క్యాలరీల శక్తి. 100 గ్రాముల పచ్చజొన్నల్లో 100 గ్రాముల పచ్చజొన్నల్లో 349 క్యాలరీల శక్తి. అట్లే ఇందులో పిండి పదార్థాలు 64 గ్రాములు ఉంటాయి. అంటే 100 గ్రాముల జొన్నల్లో, పచ్చజొన్నల్లో 64 గ్రాముల పిండి పదార్థాలు, 10 గ్రాములు ప్రోటీన్ అంటే మాంసకృతులు, 9.5 గ్రాములు ఫైబర్ కూడా చాలా ఎక్కువ శాతంలో ఉంటుందన్నమాట. వీటికి చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. వీటితో పాటు అనేక రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు కూడా ఈ యొక్క జొన్నల్లో ఉన్నాయి. ఈ జొన్నల్లో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, పిండి పదార్థాలు ఈ విధంగా ఉన్నప్పటికీ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఈ జొన్నలతో తయారు చేసుకున్నటువంటి పదార్థాన్ని మనం స్వీకరించినప్పుడు త్వరగా రక్తంలో కలవదన్నమాట. అంటే క్రమంగా ఆ యొక్క షుగర్గా పరివర్తన చెంది క్రమంగా రక్తంలో కలుస్తుంది. కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. లో గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఔషధాలు ఆహార ద్రవ్యాలు ఇలాంటివి వాడుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. కానీ ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి క్షేమదాయకంగా అందరూ వాడుకోవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు. షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క సమస్య తగ్గేందుకు కూడా ఇది పరోక్షంగా దోహదపడుతుంది అన్నమాట. అట్లే ఇందులో ఈ యొక్క పచ్చ జొన్నలు రంగు ఆ విధంగా లైట్ గ్రీన్గా ఉండేందుకు, చిరు చేదుగా ఉండేందుకు స్పెషల్ ఫ్లేవనాయిడ్స్ కూడా కారణభూతమవుతాయి. ఈ విధంగా ఈ స్పెషల్ ఫ్లేవనాయిడ్స్ ఉండడం వల్లనే ఈ యొక్క జొన్నల యొక్క రంగు, రుచి ఉంటుంది. ఈ ఫ్లేవనాయిడ్స్ కూడా శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఈ స్పెషల్ ఫ్లేవనాయిడ్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదన్నమాట. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఈ రోజుల్లో చాలామందికి ఇన్సులిన్ బాగా సమర్థవంతంగా ఉత్పత్తి అవుతుంటుంది, ఇన్సులిన్ రక్తంలోకి బాగా ప్రసరిస్తుంటుంది. కానీ ఆ కణాల్లోకి ఇన్సులిన్ను లోపలికి ప్రవేశించి శక్తిని కలుగజేసేందుకు ఉపయోగపడదన్నమాట. కాబట్టి ఇన్సులిన్ అనేది ఎక్కువగా రక్తంలో ఉండడం వల్ల షుగర్ని సరిగా మెటబలైజ్ చేయకపోవడం చేత ఇన్సులిన్ ఆ విధంగా ఉన్నప్పటికీ షుగర్ రక్తంలో తగ్గదన్నమాట. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు ఇందులో ఉన్నటువంటి స్పెషల్ ఫ్లేవనాయిడ్స్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా జొన్నల్లో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఫైబర్ శాతం ఉన్నటువంటి ఇలాంటి జొన్నలను మనం ఆహార పదార్థాల్లో ఉపయోగించుకున్నప్పుడు ఈ ఫైబర్ ప్రభావం చేత మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి క్రొవ్వు శాతాన్ని త్వరగా జీర్ణం కాకుండా ఆ క్రొవ్వు యొక్క దుష్ప్రభావాన్ని రక్తంలో కలవనీయకుండా చేసేటువంటి శక్తి ఈ యొక్క ఫైబర్లో ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ ఫైబర్ ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల స్థూలకాయలు కూడా చాలా మంచిది.
వీటితో పాటు రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మలబద్ధక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ఫైబర్ ఉన్నటువంటి జొన్నలు వాడుకోవడం వల్ల వాళ్ళకు ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి షుగర్ ఉన్నటువంటి వాళ్ళకు మంచిదే, ఒబెసిటీ అంటే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకు మంచిదే, మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళకు మంచిదే, రక్తనాళాల సమస్య ఉన్నటువంటి వాళ్ళకు మంచిదే. దీంతోపాటు ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు మంచి కొలెస్ట్రాల్ను పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఆధునిక కాలంలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలకి ఈ జొన్నలు చక్కటి ఆహార ఔషధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం జొన్నలుతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు, పుల్కాలు, రోటీలు జొన్నలతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను ఈ రోటీల రూపంలో కానీ, ఉప్మా రూపంలో కానీ, జావా రూపంలో కానీ, లేదా మల్టీగ్రెయిన్ పిండిలో కలిపేసి ఇతర వివిధ రకాల వంటకాల రూపంలో కానీ తయారు చేసుకుని వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వాడుకోవడం వల్ల క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఈ ఆధునిక యుగంలో, ఆధునిక కాలంలో నాగరికత పుణ్యం అని చెప్పేసి వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు చెక్కు పెట్టేందుకు కూడా ఈ యొక్క జొన్నల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంటే స్థూలకాయం ఇంతకుముందే చెప్పాను కదా, స్థూలకాయం ఉంటే స్థూలకాయం తగ్గేందుకు ఉపయోగపడుతుంది, శరీర బరువును పెంచకుండా ఉపయోగపడుతుంది, షుగర్ వ్యాధి నియంత్రణకు ఉపయోగపడుతుంది, ఈ విధంగా కొలెస్ట్రాల్ సమస్యకు ఉపయోగపడుతుంది, రక్తనాళాల సమస్యలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ జొన్నలని మనం రోజు వాడుకోవడం మంచిది. కానీ ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి. జొన్నలు వాడేటప్పుడు కాల్షియం ఖనిజ పదార్థం లోపించేటువంటి అవకాశం మన దేహంలో ఉంటుంది. కాబట్టి ఆ లోపాన్ని భర్తీ చేసేందుకు తగినంత పుష్కలంగా ఆకుకూరలు, పాలు ఇలాంటివి వాడితే ఆ కాల్షియం ఖనిజ లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క జొన్నలు చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఆహార ద్రవ్యము. నాగరిక సమాజంలో మనం ఎదుర్కొనేటువంటి ఈ యొక్క ఎలాంటి సమస్యలకైనా నాగరిక సమాజంలో మనం ఎదుర్కొనేటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలను కూడా అది చక్కదిద్దేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన భవిష్యత్తుని, మన పిల్లలు భవిష్యత్తుని, రాబోయే తరం యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క జొన్నలు వాడుకోవడం వల్ల లాభకరమైనటువంటి ఆరోగ్యం మనకు చేకూరి మన ఆరోగ్యం కూడా చాలా ఆనందదాయకంగా, ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఆరోగ్యానికి రోజు జొన్నలు వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.